పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం సామాన్య కాలంలోని 15వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో ప్రభు మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క అనుదిన జీవితంలో మనమందరం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య, లేకపోతే ఒక ఆలోచన, ఒక బాధ ఏమిటంటే, నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా జీవిస్తే నేను సంతోషంగా ఉండగలుగుతాను, మరి ఈ జీవితం ఇంతవరకేనా, లేక శాశ్వతంగా జీవించే ఒక మార్గం ఏమైనా ఉన్నదా అని మనము ఆలోచిస్తూ ఉంటాం. అదే సమస్య ధర్మశాస్త్ర బోధకుల్లో ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది. ఆయన కూడా మరి ప్రభు దగ్గరకు వచ్చాడు. నిత్య జీవితం పొందాలంటే నేనేం చేయాలి అని ఆయన ప్రభువుని ప్రశ్నించాడు. మరి ప్రభు ఆయనకు ఆజ్ఞలు పాటించితే చాలు అని ఆజ్ఞలన్నిటిని కూడా ఆయనకు వివరించినప్పుడు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పి, మరి నీ పొరుగువాడిని నీవలే ప్రేమించమని సూచించినప్పుడు ఆ వ్యక్తి నా పొరుగువాడు ఎవడు అని ప్రభువుని అడగటం, ఆ సందర్భాన్ని మరి పురస్కరించుకొని ప్రభు ఆయనకు ఒక మంచి ఉపమానాన్ని వివరించారు. మంచి సమరయుడు అన్న ఉపమానాన్ని ఆయనకు వివరించి, ఆ సమరయుని ఏ విధంగా ప్రభు హైలైట్ చేస్తున్నారో మనం చూడగలం. ఒక సమరయుడు ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నాడు. ఆయన నా పొరుగువాడు అని ఫలానా వాడు అనేసి అనుకోకుండా, ఆపదలో ఉన్నాడు కాబట్టి వెంటనే స్పందించి ఆయనకు అవసరం అన్నీ కూడా చూశాడు. మనం ప్రభు చెప్పిన మాటలు వింటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు ఆదుకోవటమే కాకుండా ఆయన్ని ఒక సత్రానికి తీసుకెళ్ళి అక్కడ సత్ర యజమానికి అప్పచెప్పి, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మళ్ళీ వచ్చి కట్టేస్తాను అని చెప్పి అంత జాగ్రత్త తీసుకున్నాడు. మరి మనము మన అనుదిన జీవితంలో ఏ విధంగా మన తోటి వారి పట్ల ప్రవర్తిస్తూ ఉన్నాము? వారి కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు వారిని అర్థం చేసుకోగలుగుతున్నామా, లేకపోతే వారిని చూచి హేళన చేయటం కానీ, వాళ్ళను చూసి నవ్వటం కానీ, ఆపదలో ఉన్న వాళ్ళని చూసి నాకు రాలేదు వాళ్ళకే వచ్చినాయి అన్న అలాంటి ఆలోచనతో ఉన్నామా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరి ప్రభు మనందరికీ మన తోటి వారిని గౌరవించటంలోనే నిజమైనటువంటి జీవితం జీవిస్తున్నామని తెలియపరుస్తూ ఉన్నాడు. మనందరి ఆలోచనలు, మనందరి దాహము ఏమిటి? మంచి జీవితం జీవించాలి, మంచిగా నన్ను అందరూ అనుకోవాలి, నన్ను మెచ్చుకోవాలి అని మనము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యాలు చేయటం ద్వారా మనము నిజమైన ఆనందాన్ని పొందుతాము, నిజంగా దేవుని కూడా సంతోషపెట్టగలుగుతాము అని మనం తెలుసుకోవాలి. మరి యేసుప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మనకు మంచి మార్గాన్ని సూచిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో ఎదుర్కొనే సంఘటనలోనే మనము మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. మంచి కార్యాల ద్వారా, మంచి ఆలోచనల ద్వారా, మంచి మాటల ద్వారా దేవుని సంతోషపెట్టగలుగుతాము, మన తోటి వారిని సంతోషపరచగలుగుతాము, మనము సంతోషంగా ఉంటాం. ఇదే మానవ జీవితం యొక్క పరమార్థం. మన తోటి వారిని ప్రేమించటం. ఎలాగ ప్రేమించాలి? నీవలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటున్నారు. ఇంకా మరి ఒక అడుగు ముందుకు వేసి ప్రభు చెబుతున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి యేసు ప్రభు ఎలాగ మనం ప్రేమించారు అని మనము ఆలోచన చేస్తే
ఆయన తన ప్రాణమును ధారపోసి మనల్ని దేవునికి ప్రేమ చేశాడు. తన శరీరాన్ని, తన రక్తాన్ని బలిగా సమర్పించి మన పాపాలన్నీ పరిహరించి మనల్ని దేవునితో ఐక్యపరిచాడు, దేవునితో సఖ్యపరిచారు, దేవుని బిడ్డలుగా మార్చారు. కావున మన అనుదిన జీవితంలో మనము ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ప్రణాళికలను తెలుసుకోవాలి, దేవుని మాట ప్రకారము జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రభువు నిత్యం మనల్ని ప్రేరేపిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏమి ఎలాగ చేయాలో ప్రభువే మనకు మన అంతరాత్మలో ఉండి మనల్ని ప్రేరేపించి పవిత్రమైన మార్గంలో నడవమని మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమతోటి పాలిస్తూ ఉన్నాడు. కావున మనందరం ఆ ప్రభు యొక్క మాటల్లో జీవించే భాగ్యం దయచేయమని, ఆ ప్రభు యొక్క మాటల్లో ఆనందాన్ని పొందే భాగ్యాన్ని దయచేయమని మనం ప్రయత్నం చేయాలి. మరి ప్రతినిత్యము ఏదో ఒక మంచి పని ద్వారా మనము మన తోటి వారిని సంతోషపెట్టచ్చు, ఆ దేవుని సంతోషపెట్టచ్చు, మనం కూడా సంతోషంగా ఉండవచ్చు. కావున మనం సంతోషాన్ని ఎక్కడ వెదకాలి? కొంతమందికి సంతోషము సంపదలలో ఉంటుంది, కొంతమందికి సంతోషము తోటి వ్యక్తుల్లో వెతుకుతుంటారు, కొంతమంది సంతోషము వివిధ వస్తువుల్లో వెతుకుతున్నారు. అసలైన సంతోషము ఎప్పుడు మరి మనల్ని ఉత్తేజంగా ఉంచే ఒక మంచి కార్యం ఏదన్నా ఉంటే మన తోటి వారిని ప్రేమించటం, గౌరవించటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనటం. ఈ విధంగా దేవుని యొక్క మనసును ఎరిగి, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఆ దేవుని ప్రేమించటం అంటే మనం ప్రేమించుకొని ఆ తర్వాత ఆ దేవుని కూడా ప్రేమించగలుగుతాము. కాబట్టి మన దేవుని యొక్క ప్రేమ మనలో సమృద్ధిగా ఆ దేవుడు మనకు నింపి ఉన్నాడు. కావున ఆ ప్రేమను మనము మన తోటి వారిని ప్రేమించటంలో వెచ్చించాలి. ఆ ప్రేమ ఇతరులకు అందచేయాలి. ఏ స్వార్థము లేకుండా మనం మన తోటి వారిని ఆదుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఆదుకుంటాడు. మనము మన తోటి వారిని నిర్లక్ష్యం చేసి దేవా నన్ను ఆదుకోమంటే అది మరి దేవునికి కూడా ప్రేమ కాకపోవచ్చు. కావున మన అనుదిన జీవితంలో ప్రతి సమయంలో మన తోటి వారిని మనకన్నా మిన్నగా భావించాలి. వారికి ఏదైనా ఆపద వచ్చిందంటే అది నాకే వచ్చింది అన్నట్లు మనము మన జీవితంలో స్పందించాలి. కొంతమంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తూ ఉంటారు, కొంతమంది నాకెందుకు లేని వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు సువిశేషములు చూసినట్లయితే మొట్టమొదటగా ఒక గురువు ఆ దారిన పోతూ ఆ వ్యక్తిని చూసి కూడా చూడనట్లు పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ గురువు మరి ఆ దేవాలయానికి వెళ్ళి అర్చన చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ సమరయుణ్ణి, ఈ గాయపడిన వ్యక్తిని తాకినట్లయితే ఆయన మైల పడిపోతానని చెప్పి మరి ఆ మంచి కార్యం చేయగలిగి కూడా తప్పుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు వస్తూ ఉన్నాడు, ఆయన కూడా మరి సహాయం చేసే స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన మరి ఆ వ్యక్తిని ఆదుకోలేదు. చివరికి ఒక సమరయుడు, యూదులందరికీ కూడా మరి సమరయుడు అంటే తక్కువ వాడనేసి, కానీ అందరికన్నా తక్కువ వాడే మంచి పనిని చేశాడు, దేవుని సంతోషపెట్టాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి మనము మన సమాజంలో మనం తోటి వారిని తక్కువగా చూసినప్పుడు మరి దేవుడు కూడా ఎంతో చింతిస్తాడు. పౌలు గారు చెప్తున్నాడు, నీకన్నా ఇతరులను అధికులుగా భావించమని పౌలు గారు చెప్తున్నారు. మరి మనము ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాము? దేవుని ప్రేమించటం, దేవుని గౌరవించటం, దేవుని స్తుతించి ఆరాధించటం మన అనుదిన జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు అదే వ్యక్తిత్వము, అదే మనస్తత్వము మన తోటి వారి పట్ల కూడా మనం చూపించాలి. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మన తోటి వారిని పట్టించుకోకపోతే
అది నిజమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమించటం కాదని ఈ యాకోబు గారు చెప్తున్నారు. కావున మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మన తోటి వారిని కూడా ప్రేమించటం, గౌరవించటం, వాళ్ళు అవసరాలు ఉన్నప్పుడు మనం స్పందించి వాళ్ళకి సంతోషాన్ని, ఆనందాన్ని చేకూర్చటం. కావున ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనందరికీ మంచి ఉపమానాన్ని అందించినటువంటి యేసు ప్రభు మనం అర్పించిన అపద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చి మనల్ని బలపరచబోతున్నాడు, మనల్ని తన వరాలతో నింపబోతున్నాడు, తన ప్రేమను మనలో నింపబోతున్నాడు, మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు యేసు ప్రభు. కావున ఇదే బలి పూజలో పాల్గొంటూ మనందరం కూడా ఆ ప్రభు స్వరాన్ని విని ఆ ప్రభు యొక్క మార్గంలో నడుచుకునే భాగ్యం దయచేయమని అందరము భక్తితోటి ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.